నమ్ముకుని నశించిపోతున్న జనాలు ఏం నమ్ముకున్నారు? లోకంలో దేవుడు మాకు ఇచ్చినాడా? దేవుడిని నమ్ముకోలేదా? మేము అన్నీ అనుభవించడానికేనా? లోకాన్ని అనుభవించు. ఏది మంచో ఏది చెడ్డో, ఏది న్యాయమైనదో ఏవి అన్యాయమైనవో, ఏవి న్యాయమైనవో ఏవి సత్యమైనవో ధ్యానం చేసి ఊరకు ధ్యానం చేయాలి. వాటి మీద స్టడీ చేయాలి మనం. అంటే ధ్యానం చేసుకోవాలట. అంటే కొంతమంది యోగ ధ్యానం కూడా చేసుకోవాలి. అంటే నీలో అరిషడ్ వర్గాలు ధ్యానం చేసుకోవాలి. కొంతమంది యోగ ధ్యానం అంటారు. ధ్యానం అనే మాట బైబిల్ యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ధ్యానం చేసుకొని ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతి కలదో, ఏది పవిత్రమైనదో వాటిని ధ్యానం చేసుకొని ఊరకుండు అంటాడు. న్యాయం చేయాలి కదా. యాది పడితే నమ్మకూడదు. ఏది సత్యమైనదో, ఏది అసత్యమైనదో, ఏది న్యాయమైనదో వాడిని తెలుసుకొని నీకు ఆలోచించాడు కాబట్టి తెలిసి నడుచుకొని నమ్ముకుంటే నీకు ఆరాధ్యం ఇస్తాడు. నన్ను నమ్ముకుంటే ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. ఈ ఆస్తి ఉండొచ్చు, ఊడిపోవచ్చు, కానీ నీకు తరగని ఆస్తి బైబిల్. నన్ను నమ్మితే బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పి పోదు. దేవుడు నమ్ముకుంటే ఇది చూపిస్తాడు. చదవండి వచనం కూర్చొని. ఈ ఆస్తి కాదు, పరలోకపు ఆస్తి. అబ్రాము వెతికాడు, అలాగ బతకాలి అబ్రాము వలె. చదవండి. ఎవడైనాను లోకములో తండ్రి ప్రేమ ఉండదు. లోకములోనే ఎక్కువ ప్రేమిస్తే తండ్రి. లోకములు ఏముంది అని తెలుసా? యాకోబు లోకము వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునికి వైరమని ఎరగరా? ఎవడని ఈ లోక స్నేహం చేస్తాడో వాడు దేవునికి బద్ధశత్రువు అయిపోతాడు. వాడు ఎంతటి వాడైనా, ఎంత మగాడైనా, ఎంత ముగోడైనా, ఈ ప్రభు ఎంతటి వాడినైనా సవాలే చెప్తుంది వాక్యము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునికి వైరమని ఎరగరా అంటాడు కదా. అంటే దేవుని కంటే హైలైట్ ఏది చేస్తే నువ్వు దేవునికి శత్రువే. నేను గొప్ప కాదు కదా. మన జీవితాలు సరి చేసుకుంది. వ్యభిచారానికి దేవుని రాజ్యం ఉంటుంది, కానీ వేషధాలకు ఉండదు. నువ్వు దేని నమ్ముకున్నావు? నమ్మని వాడు పాడైపోతాడు. దేశు ప్రభులను తెలుసుకుని దేవుని నమ్ముకునేవాడు పరలోక రాజ్యాన్ని పోతాడు. నన్ను నమ్మిన బిడ్డలకు ఆస్తికర్తలుగా ఇస్తాడు. అందుగురించే సత్యం కొరకు ప్రణాళిక త్యాగం చేసినారు శిష్యుడు కదా. అందుగురించే వాళ్ళకి ఆ రాజ్యానికి వాళ్ళకు దీంతో సంబంధం, ఆ రాజ్యంతో సంబంధం. అందుగురించే ఆధ్యాత్మిక జీవితంలో సమర్పణ కలిగి ఉన్నారు పిల్లరా. అందుగురించే లోకంలో ఉన్న వాటినైనాను ఒకటి శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము. ఇవి తండ్రి వలన పుట్టినవా? మన ఆత్మల కన్నితండ్రి నుంచి పుట్టినవి కాదు. ఎవరు అవి? కింద వచ్చి చూస్తే లోక సంబంధాలవే. దీన్ని నమ్ముకొని జీవితంలో కొలాప్స్ జీవితాలు చూస్తే తట్టుకోలేకపోతున్నారు. ఇంత పట్టిగాడు 10 ఏమంటే రాత్రి అక్కడి నుంచి వస్తుంటే ఇంత పట్టిగాడు తాగుడు జూదం ఎగల సమాజం. తాగండిరా తమాషా చూడండిరా అని సాంవిధాన పాటలు పాడినాడు. ఇంత పట్టిగాడు ఉంటాడు తాగుడు. ఎంత విచారకరం, ఎంత అప్రమాదం. ధ్యానం లేదు, ప్రార్థన. అందుగురించే బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు నమ్ముకొని ఈ విషయాన్ని మనము గ్రహించాలి కదా. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లరా. అందుగురించే మనము భయభక్తులుగా మనం జీవించాలా. భయభక్తులుగా ఉన్నప్పుడు మనము ఉంటే మనకు ఆలోచన వస్తుంది. అందుగురించే మరి దేవుని వాక్యం అనేక విషయాలు మనకు మరి స్పష్టంగా తెలియజేసిన మాట ఏంటంటే ఒకసారి మనం చూస్తామండి. ఎన్నో వచనం అంటుకుంటే యాకోబు రాసిన 4:18 ఇక్కడ చూసినట్టే మరి 14 వచనం చూస్తే 13 నేనైనాను రేపైనా ఒకనొక పట్టణకు వెళ్ళి అక్కడ ఉండి సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించి చెప్పుకుని వారు రేపేమో సంపాదించి మీకు తెలియదు. మీ జీవం ఏ పాటి మీరు కొంతసేపు కనుక మాయమై ఆవిరి అంటే కనుక ప్రభు చిత్తం అయితే మనకి బ్రతికి ఉండి అది చేద్దాం ఇదే చెప్పుకున్నాం. ఇప్పుడైతే మీ డంబముల గురించి చేపడుతున్నారు. డంబములు కదా. లోకంలో డంబాచారం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ డంబము ఎవరు? లోక సంబంధులు కదా. అందుకొచ్చే న్యాయమైనవేవో, పవిత్రమైనవో వాటి మీద ధ్యానం చేసుకొని మనము ధ్యానం చేసుకోవాలి. వాక్యాన్ని చదవాలా, సమయం ఉన్నప్పుడు వినాలా, గ్రహించాలా.
లోక సంబంధమైన వాటి రూపుమాపాల శరీరాశయు నేత్రాశయు జీవపుటమ్మం ఇవన్నీ లోక సంబంధమే. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని ఎరగరా. ఎవడైనాను ఈ లోక స్నేహం చేస్తాడు, ఎవడైనా ఈ లోక స్నేహం చేస్తాడో, ఎవడైనా ఈ లోక స్నేహం ఎక్కువ చేస్తాడో వానికి దేవునికి శత్రువు అంట కదా. అందుగురించి మనము భయభక్తులుగా నేర్చుకోవడానికి దేవుని వాక్యం పాఠం రూపకంగా చెప్తున్నాడు. అందుగురించి ప్రియులారా, పోరాటాలు యుద్ధాలు దేవుని నుంచి కలుగుతున్నాయి. మనలో భోగేచ్ఛలు కదా, రెండు ఫైట్. శరీరం ఏమంటుంది, సహకరించలేకపోతుంది. ఇంకే ఆడవ ఆత్మ ఏముంటుంది, సిద్ధంగా దేవుని వాక్యం ఉంటుంది. రెండు ఫైట్ చేస్తున్నాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన పోరాటం మనం జీవించాలా. నిజం లాంటి నిప్పు లాంటి మాటలు కొంతమంది అయినా 10 మంది అయినా ఒక్కరైనా వీటి గ్రహించి నడుచుకొని నీ ద్వారా నీకు ప్రతిఫలం ఇస్తారు. దేవదూతలు ఇట్టి ఈ కార్యాలు తెంగు చూస్తారు పిల్లరా. అందును బట్టే నమ్మిన బిడ్డలు మనము, దేవుని నమ్మిన బిడ్డలము మనం ఆ రాజ్యానికి వారసులము. ఎలా ఇస్తాడు తెలుసా పిల్లరా? ఎలా వస్తాడు? పరలోకి ఊకే ఇస్తాడా? ఏం చేస్తే ఊకే ఇస్తాడు కదా. ఊకే పరలోక రాజ్యం ఎట్టి వస్తుంది అనుకున్నారా? యేసు ప్రభువు లాంటి వారే ఈ లోకంలో ఎలాంటి బతికాడు. అందుగురించే ప్రియులరా, అలాంటి హెబ్రీ పత్రిక 5:8 చూసాను, రౌండప్ చేసుకొని మాటల్ని. ఎందుకంటే ఈ లోకంలో 3 ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవటం. ఇవన్నీ ఎవరు మాట? లోక సంబంధులవే. లోకము ఆశలుగా దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరం నిల్చును. ఇక నన్ను నమ్మిన బిడ్డలకు ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. ఆస్తికర్తలుగా చేస్తానంటే ఏం ఆస్తి? ఈ లోకంలో ఆస్తిగా ఇస్తారా? ఏమి ఇస్తాడు మనకి? అట్లా అందరికీ ఆస్తిని ఇచ్చుకొని పోతే శిష్యుడికి లేని ఆస్తి మనకి ఎక్కడ ఇస్తారు? దేవుని నమ్ముకుంటే అది ఇస్తాను ఇన్ని ఆస్తి ఎట్లా వస్తుంది? సంఘం ద్వారానా, లేకపోతే పెద్దలు మీ తాత ముత్తాత పెద్ద ధనవంతులు అంటే దేవుని నమ్ముకుంటే సాగుకోవాలంటే ఏం కాలేము. కష్టపడితే రొట్టి పప్పు కదా. నేను నిధి చేసిన మధ్య కోటేసి కాలేను. మన ఆస్తి అందుగురించి నమ్మిన బిడ్డలకు ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. పరలోకపు ఆస్తి కదా. ఆ ఆస్తిని సంపాదించిన అబ్రహాము వల్ల మనం నడుచుకోవాలి కదా. మీద దేరాలోడు దేవుని మహిమపరిచేట మహనీయుడైన అబ్రహాము పోలే నడుచుకోలేడు. ధనం నమ్మినోడు పాడైపోతాడు, దేవుని నమ్మినోడు పరలోక రాజ్యం పోతాడు. చోట 14:5 నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు పోలేడు. మేము పోతాంలే సార్, నీవు అట్లా నేను ఇట్లా వస్తామంటే మనం అనుకున్నట్టు పరలోకంలో ఏమైనా భూలోకం ఏమైనా పరలోక రాజ్యము ఏమైనా భూలోకం మనం పోవడానికి ఈ రూట్కి ఎన్నో బైక్ రావచ్చు. పరలోక రాజ్యానికి పోవాలంటే యేసు ద్వారానే పోవాలి మనం పరలోక రాజ్యానికి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మన జీవితాన్ని ఆలోచించాలి పిల్లరా. నే బతుకు నీలాంజనంతో కడతానంటాడు కదా, సరిహద్దులు కదా. ఆ మనుడు మాణిక్యాల కంటే మించినటువంటి రాజ్యం ఇస్తానంటాడు. ఆ రాజ్యం కోరికే వారు సత్యం కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు పిల్లరా. అందుగురించి యేసుప్రభు ఏం సుఖంగా బతికాడా? హెబ్రీ పత్రిక 5:8 చూడండి పిల్లరా. హెబ్రీ పత్రిక 5:8 ఏముందో ఒకసారి చూడండి. అందుగురించి నువ్వు మారు మనసు పొందాలంట కదా. హెబ్రీ పత్రిక 5:8 ఏముందో ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 5:8. కాబట్టి ప్రతి ఒక్కడు ఈ యొక్క ప్రపంచ మానవ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసు ప్రభు ఎవరు చేయలేని ఒక అద్భుతం చేసేవాడుగా మిగిలింటే అద్భుతకరుడు అంటుండ్రి. కానీ అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, ఎన్నో చేశాడు. చివరికి రక్తం పూర్ణంతగా రక్తం దారపోశాడు. శరీరం నాగల సాలవలే దున్నారు. ఆయన చేసినటువంటి యజ్ఞం వల్లే మనకి రక్షణ వచ్చింది. చూడండి హెబ్రీ 5 చదవండి 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎవరు పొందిన వల్లంట? యేసు ప్రభువు వారు పొందినటువంటి దెబ్బల వల్ల స్వస్థత కదా. 5:8 అనుకో. యేసు ప్రభువు వారు భూమి మీద ఉండే దినాల్లో మహారోధన పైన వచ్చిన కనపడుతుంది. యేసు ప్రభువు వారు భూమి మీద ఉండే దినాలు ఎలాంటి బతికాడు. ఓ ప్రభు అంటారు, యేసు ప్రభులాగా నేను పుట్టింటే హాయిగా నేను కాళ్ళ మీద వేసుకున్నాను, ఒక రాజ్యం నా గుంపుకి నేను ఇచ్చేవాడిని, ఒక సిమ్యోనుకో యూదకో బెన్యమోనుకో నేను ఇచ్చేవాడిని అని కొంతమంది అనుకుంటారు. నేను యేసు ప్రభులో ఒక గుంపులో పుట్టింటే నేను కూడా ఇచ్చేవాడిని రాజ్యము అంటున్నాను. ఎవరైతే యేసు రక్తం దగ్గరికి వస్తారో వారికి ఆ రాజ్యం. యేసుప్రభు నీకేం లాయా పరలోకం గురించి హాయిగా ఉండవు. నా దగ్గర యేసుప్రభు అట్లంటే నేను కూడా యేసుప్రభు అన్నాను. ఒక బంధువు ఇంటికి హాయిగా ఇచ్చాను. ఆయన ఎలా బతికాడు, ఏ విధంగా బతికాడో ఏ మానవుడు బతకలేని బతికి కొనసాగించాడు. చూడండి ఆయనది. హెబ్రీ 5:8 ఏముంది? భూమి మీద ఉన్న దినాల్లోనా 5:8 చూడండి. హెబ్రీ రాసిన పత్రిక చూస్తాను.
ఎబ్రీ రాసిన పత్రిక 10:5. కాబట్టి కాదు 5:7. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరాయన ఉన్న దినముల్లో మహారోధను 5:7 చదువు. ఆయన భూమి మీద ఎలాంటి బతికాడు? ఆయన సుఖంగా పడ్డాడా? బతుకు మీద వచ్చాడా? గుర్రాల మీద, రథాల మీద వచ్చాడా? ఎలాంటి బతికాడు? మనము ఆయన నమ్ముకోవాలి కానీ వీటిని నమ్ముకోకూడదు. ఎవరు నమ్మాలంట? ఆయన నమ్మాలి. అందుగురించే యేసు ప్రభుల వారు నిత్య జీవంలో నడిపించేవాడు. అందుగురించి ఆయన నమ్ముకోవాలి కానీ వీళ్ళు నమ్మితే లాభం. లోకంలో ఉన్నదంతా నమ్ముకుంటున్నారు కదా. ఏం ఊరు నమ్మారు? శరీరాచే, నేత్రాచే, జీవపడమ్మ, డంబాచారము. డాంబికులు దేవుని నిలవరు. అబ్బా ఇంత వాక్యము. డాంబికులు, డంబాచారము, నీళ్ళు బొదులు నీళ్ళుంటే అని చెప్తే బొదులు కూడా అటువంటి చెప్పి అబద్ధకులు అటువంటి చోట పోరాదు. దీవరాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఒక్కసారి ఆలోచించిన నా ప్రియమైన సంగమ, దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభువు వారు భూమి దినాలు ఎలాంటి సుఖంగా బతికాను. ఆయన ఎలాంటి బతికాడు? సుఖంగా బతికానా? సిమిలైజ్డ్ లైఫ్ సుఖంగా ఏసీలో ఉన్నాడా? హాయిగా ఉన్నాడా? అలాంటి వాడిని మనం నమ్ముకునేట్టు నమ్మి. అందుగురించే రోదన, మహారోదన, మహారోదనతోనూ అన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగల వానికి ఏమంటే ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఎవరికి ఈ జీవితం ఎవరికి ఇచ్చినాడు? యేసుగా ఇచ్చుకున్నాడా? నీకు ఇచ్చాడా? నాకు ఇచ్చాడా? ఎవరికి సమర్పించాడు ఆయన? తండ్రి దీనికి రోమ 12 కూడా కావబడి నీకు చెప్తాడు పౌలయ్య. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూల సజీవయాగముగా సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనాలు కొలుచున్నాడు పౌలయ్య. ఏం గ్రేట్ వండర్ కదా. యేసు ప్రభులు అంటే అపోస్తులు అంటే 12 మంది. మొట్టమొదటిగా అపోస్తుల్లో కూడా యేసు ప్రభు పంపబడిన వాడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం కాదని వానికి ఈ మిలిటరీ కాలనీకి కాదు, ప్రపంచానికి ఛాలెంజ్ చేసి చెప్తుంది బైబిల్ కదా. ఎవరైనా అద్భుతం చేశారా? యేసు ప్రభుల వారు చేసిన త్యాగం, వండర్, ఆశ్చర్యం కలిగిన మాటలు. ఆయన మాటలోనే శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలోనే నెమ్మది ఉంది. ఆయన మాట బతుకులు మారిపోయి తాగబోతుడు దేవుని నమ్ముకొని బాగుపడ్డాడు. తాగుబోతు, తిట్టుబోతులు, వదలబోతులు, గూండాలు, చెంచాలు, తాగబోతులు, వ్యభిచారు, గూండాగీరులు, జైల్లో బంధకాలు ఉన్న వారిని యేసుక్రీస్తు మాటలు విని గ్రహించి ఈరోజు మారు మనసు పొంది దేవుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మన జీవితాన్ని ఆలోచిస్తాం పిల్లరా. అందుగురించి ఏమంటాడు? ధనను నమ్ముకునేవాడు పాడైపోతాడు, దేవుని నమ్ముకునేవాడు కైలాసం పోతాడు. యోహాను సువార్త 14:5-6 యేసు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరైనా తండ్రి యొద్దకు పోడు. చాలా ఈ మాట, ఇదొక మాట చాలా. ఈ మిలిటరీ కాలికే కాదు, ప్రపంచానికి వెలిగేది సాటిస్తున్న బైబిల్. 6000 బైబిల్లో అనేక భాషలు రాయబడింది బైబిల్ కదా. అందుగురించే వాక్యము, ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆయన యొద్ద ఉంది. ఆయన శరీరధారికి ఈ లోక నరవతారిగా శరీరధారి మనం. ఆయన ఏం నిజంగా నీ కొరకు ప్రాణం పెట్టేసాను. ఒక రక్తం లీటర్ ఇస్తావంటే, సార్ నా రక్తం ఇస్తే నాణ్యమైపోతానేమో, నా రక్తాన్ని నమ్ముకున్నాగా, నా పిల్లలు నమ్ముకున్నాను, నన్ను నమ్ముకున్నారు నా పిల్లలు. నా పరిస్థితి నీకు రక్తం ఇస్తే నా పని ఏమేమి కదా. నీకు రక్తం ఇస్తే నేనేమైపోతాను? నన్ను నమ్ముకునే కుటుంబం మంది వెనక నమ్మారు, నా పరిస్థితి ఏంటని కుటుంబాల గురించి ఆలోచిస్తారు. యేసు ప్రభువు వారు రక్తం అంతా దారపోసాడు కదా. యేసు రక్తం ప్రతి పాపిని శుద్ధీకరించింది. ఒక ఆయన వచ్చినాడు, నేను శనివారం వచ్చి సార్ దేవుని నువ్వు నమ్మాలంటే నమ్ము. శనివారం వచ్చి శుక్రవారం వచ్చింది. నమ్మాలనుకుంటే నమ్ము, లేకుండా లేదు. నిద్రపోను కదా, గెట్ అవుట్ అవసరం లేదు. నువ్వు నమ్ముతావా? గట్టిగా నమ్ము. లేదంతా గెట్ అవుట్ రావద్దు నువ్వు అని చెప్పేసినాను. ఇది వచ్చి ప్రార్థన చేసి నువ్వు ఈ విధంగా చెప్పినాను. నేను బ్రతిమాల్సిన అవసరం లేదు. నువ్వు రావాలనుకుంటే రా, లేకుంటే రా. గెట్ అవుట్ అవసరం లేదు. నువ్వు ఎక్కడనుకో వాక్యం మీదే చెప్తే ఇటుకొచ్చి వాక్యం మీద సార్ నా చేత కాదు నమ్మలేదు, అవుట్ వెళ్ళిపోవాలి. నాకే అసలు నువ్వు దేవుని నమ్ముకుంటే నాకు లాభమా, నువ్వు లాభమా? 2 గుద్ది మనస్సులారా,
నకిలీ మనసులారా కదా, 2 మనసులు ఒప్పుకోడు. ద్విమనసులారా మీ పాపులను మీ చేతులు కడుక్కోండి అంటాడు. యాకోబు రాసిన 4:8 చూసి కదా, మన హృదయాలు ఏకభావంతో ఏక తాత్పర్యంతో ఉండాలి మనం కదా. ఎంతగానో చెప్పాను, నా కర్తవ్యాన్ని చెప్పుకున్నాను, స్వేచ్ఛగా నిద్రపోయిన రాత్రి. చెప్పడమే మన కర్తవ్యము, కార్యం చేసేవాడు ఆయన కదా. దివ్య మనసులు నేను కానీ నువ్వు వచ్చే రాంగ్ స్టెప్. 2 మనసులు నీటికి వచ్చి ప్రయాసపడి గాసులు చెప్పి ఎంతో ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 2 మనసారి నా బతుకిట్ అయిందని పోయలేపో, నీకు లోకాన్ని పోయి వెళ్ళిపోను ఆయన, నీ రూట్లో పో. నువ్వు దేవుడు ఏం చెప్పాడో నీకు మనసు ఉంటుందా? రావాలనుకుంటే టైంకి రా, వచ్చి వాక్యం నేను బాప్తిసం తీసుకో. బాప్తిసం చిలికిరి బాప్తిసం అది కాదు, చెప్పాను దేవునికి అప్పచెప్పు. ఆ వ్యక్తి కొరకు వాళ్ళు తెలుగు వాళ్ళ కుటుంబాన్ని చెందిన వ్యక్తి సార్ ఎంత ఇంటికి పోయి ప్రే చేసి బాధలను ప్రార్థన చేసిన ఆ వ్యక్తి, నేను సార్ నమ్ముకుని నాకు దేవుడు ఏం చేసిన. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడు ఎవడన్నా? యోబు గ్రంథం 34. దేవుడు నిన్ను నమ్ముకునే దేవుడు గొప్పవాడు, మనం నమ్ముకునే వాడు దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు అన్యాయం చేయటం అసంభవం. యోబు గ్రంథం 34:10. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అబ్రహాం ఏమి నమ్మాడు? దేవుని మీద అలిగానా? సమస్తం పోయింది. యోబు సంవత్సరం దేవుని నమ్ముకున్నాడు. అబ్రహాం జీవితం చూస్తే అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఎవరు లేరు. అలాంటి బతుకు బతకాలి మనం, అలాంటి జీవితం బతకాలా. రోమాలకు 12 అంటాడు, పరిశుద్ధమైన జీవితాన్ని సమర్పించుకోవాలి మనము. ఇది ఎంతకాలం విఫోదం రా అంటే ఖాళీ చేయాల్సింది ఏమిటి? ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నాము చెప్పుకొనిచున్న వారలారా, రేపేమి సంభవించిన మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అందులో మాయమయ్యే ఆవిరి. ఒక వాచ్కి సెల్లికి గారి మనిషికి లేదు. అందుగురించే మనం రాజ్యం ఎవరితో? దేవునితో సంబంధం ఇది ఒక సమయంలో ఇచ్చాడు కదా. వాళ్ళు ఎంత త్యాగాలు చేశారు చూడండి. ప్రకటన గ్రంథం, మరి ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14 చూస్తే, ఆ పట్టణం ప్రాకారాలు 12 పునాదులు గలవి. ఆ పునాదులు గొర్రె పిల్లలు కనబడు. ఆ పట్టణం దాని గుమ్మములు ప్రాకారములు కూర్చున్న దాన్ని మాట్లాడలేక బంగారు కర్ర ఉండేను. ఆ రాజ్యంలో పోతుంటే మీ వాళ్ళ పేర్లు కనబడతాయంట. ఆ రాజ్యంలో పోతుంటే ఇప్పుడు ఒక ఇల్లు పోతుంటే బోర్డు ఈ దేవుడు ఇల్లు అంటే పేరు కనబడుతుంది. పరలోక రాజ్యం పోతుంటే గుమ్మములు పేరు కనబడుతుంటాయి. వాళ్ళు సత్యం వరకు నిలబడినారు, ప్రాణాలు పోగొట్టుకున్నందుకు మనం ఏమి తెలుసుకుని నమ్ముకున్నాం చెప్పండి? వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా. సమస్తాన్ని పెంట గొప్ప తెచ్చుకున్నాడు పౌలయ్య మహనీయుడు. అందుగురించే ఈ భూమి మీద మనం బతుకుతున్నామంటే ఎలాగా బతుకున్నాం? నరులారా తిరిగి నన్ను పిలుస్తున్నాం. ఎప్పుడు పిలిస్తే వెళ్ళాల్సిందే. నేను చెప్పొస్తాను ఇంటికాడ ఎవరు చెప్పరాలేదే లేదు. ఈరోజు పిలిస్తే కూడా వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ జీవం ఏ పాటిది కదా. కొంతసేపు కనబడి అందులో మాయమయ్యి అభిరివంటి వారి కదా. అందుగురించే మన జీవితాల్లో ప్రభు మహిమార్థంగా బతుకును. నన్ను నమ్మిన బిడ్డలకు ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. ఏం ఆస్తి? అందుగురించి నువ్వు ఆ రాజ్యాన్ని పోతాడు, ఇవన్నీ మానుకోవాలా కదా. నేను కానీ నువ్వు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మరి 21వ వచనం చూస్తే 27, జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిశ్చితమైనదని కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైన జరిగించే వాటి ఎవడైనా దానిలోనికి ప్రవేశించాడు కదా. అందుగురించే ధనము నమ్మినోడు పాట పాడు, దేవుని నమ్మినోడు పరలోక రాజ్యాన్ని పోతాడు. నన్ను నమ్మితే ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. నిన్ను నమ్మితే నీకు విశ్రాంతి ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. లోక సంబంధమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తే కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, ఆత్మ సంబంధం నడిపింపు ఎంతో ఆశీర్వాదములు ప్రియులారా. ఈ యొక్క భూమి మీద మనకు బ్రతుకు కొద్ది కాలం, ఈ ఆయుష్కాలం ఎంత ఇచ్చాడు. ఈ కొద్ది కాలంలో మనము దేవుని మహిమార్థం మన జీవితాలు, మన దేహాలు, చేతులు, కాళ్ళు, నరాలు, ఎముకలు, కండరాలు ఇవన్నీ ఆయన ఇచ్చాడు. ఆయన పాట పాడాలా ఒక భక్తుడు. నీ పాట నీ మాట నా పాట కౌడుతా. నీ వాక్యమే నన్ను బ్రతికించను పాట ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నాకు నెమ్మదిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న వందనమయ్యా కదా. ఆ వాక్యమే నువ్వు బ్రతికించింది ప్రియులరా. అందుపరిచే మనము దేవుని కొరకు మనం భూమి మీద ఉన్న దినాల్లో మహానీయుడు యేసు ప్రభుల వారు భూమి మీద ఎంతో యజ్ఞమైనాడు. సర్వమానవుడు కొరకు మనం ఒక రక్తం అడిగితే ఇయ్యలేకపోతాము. మనం నమ్ముకునే పిల్లలను చూస్తాము. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి రక్షణార్థమై ఇచ్చాడు. దాన్ని నమ్మిన బిడ్డలకి ఏమి ఇస్తాడంట? ఆస్తికర్తలు చేస్తాడు.
ఈ లోకంలో దేవుని నమ్మితే ఆశీర్వదిస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అబద్ధమైన మాట చెప్పడం ప్రమాదకరమైంది. ఏదంటే యేసుప్రభుకి శిష్యులు ఏమైనా ఏదో ఇచ్చినాడు, ఆశ ఏం లేదు. అందుగురించే సమస్తాన్ని పెంట కుప్పతో ఎంచుకొని దేవుని రాజ్యం కూడా కష్టపడి మహానుడు, ఒక రెబల్ హీరో ఎవరు? ఆ పౌలయ్య. కాబట్టి మత్తయి సువార్త లాస్ట్ మనం ముగించుకుందాం. 16 మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 ఉంది. ఈ జనాంగానికే కాదు అనేకులు చెప్తాడు ప్రయాసపడి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో కనబడుతుంది. ప్రియులరా, ఈ వచనాన్ని చదువుకుందాం. అందును బట్టే నన్ను నమ్మిన బిడ్డలకు ఆస్తికర్తలుగా ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి. ఈ విశ్రాంతి నా కొరకు ఒక దావీదు, ఒక అబ్రహాం, ఒక ఎల్షేజర్, దావీదు మరి అనేకులకు చెప్తున్నాడు. ఒక పెద్దాయన, ఒక మధు, ఒక ప్రేమ్, నువ్వు నా కొరకు భూమి మీద ఉన్నప్పుడు నీ కొరకు పని చేయలేదు, నీవు కష్టపడి నా కొరకు పని చేసావు కాబట్టి, నా కొరకు ఎంతో త్యాగం చేసావు కాబట్టి ఆత్మకు విశ్రాంతి. ఇది భూ సంబంధ విశ్రాంతి కాదు, ఆత్మకు విశ్రాంతి. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా మీరు నా దగ్గర, నేను మీకు విశ్రాంతి. ఈ భూమి మీద విశ్రాంతి, ఈ భూమి మీద విశ్రాంతి. కష్టపడి పగులు కూలిపోతాం, రాత్రి ఇంటి పడుకుంటాం. ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాల విశ్రాంతిది. అందుగురించి నన్ను నమ్మిన బిడ్డలకు ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. తరగని ఆస్తి కొన్ని కోట్ల సంవత్సరాలు ఒక్కసారి రాలిపోతే పాతాళం ఉంది. అందుగురించే ఆ రాజ్యం కొరకు తపన పడుతున్నాం. ఒక్కడు మారితే చాలు మనకు కదా, నీ ద్వారా ఏమే చనిపోయి ఒక్కడు మారితే చాలు అంటే చాలు. ఒక్కని వంశాన్ని ఒక్కడే ఒక మనిషి చీకట్లో నుంచి వెలుగు నడిపించాడు. నువ్వు చీకట్లో నుంచి వెలుగు నడిపించినప్పుడే నీకు విలువ ఉంటుంది కదా. దేవదూతలు టొంగి చూస్తాడు, 10 ఎకరాలు సంపాదించి సంతోషపాటు. దేవదూతలు టొంగి చూస్తాడు, ఒక మనిషిని నువ్వు దేవుని వైపు తిప్పినప్పుడే. అందుకని ప్రియులరా, ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచిస్తాం. ఒక్క మనిషిని నువ్వు సంపాదిస్తే నీకు దేవదూతలు అక్కడ దేవదూతలు ఆత్మ సంపాదన. అందుగురించే మీరు ఒకరి భారాన్ని ఒకరు భరించి నీ క్రీస్తుని కొనసాగించండి అంటాడు కదా. ఏమి భారము? సంసార భారమా, అప్పుల భారమా, ఇంకా ఎన్నో సంసార పెళ్ళిళ్ళ భారాలా? సార్ నా మీద పెద్ద భారం ఉంది, సంసార భారము, పిల్లల భారము, కుటుంబ భారం, అప్పుల భారము, ఫ్లాట్ ఎన్నో అని చెప్పుకోడు. ఓకే, అది వ్యక్తిగత. ఆత్మల భారం ఏంటి? ఎవరు కదా, ఆడ పాప భారం, ఆత్మల భారం ఎన్నో ఉన్నాయి మన మీద. ఆదివారం వచ్చి ఒక ఆదివారం లింగులింటికి వచ్చి ఆదివారం పాట పడవచ్చు, సంతాపం తెచ్చిగా ఒప్పుకుంటాడా? కానీ అనుదినము సమయం దొరికినప్పుడల్లా ఆయన మాటలు ప్రకటించాలంట కదా. ఒక్కసారి ఆలోచిస్తాం. మనమంతా ఎవరు తెలుసా? ఆయన రక్తంలో ఒక ఫ్యామిలీ. ఇక్కడ ఆయనకి ఫ్యామిలీ చెందేవారు కాబట్టి మనం భయభక్తులుగా ఉందాం. అలా చదివాం కదా. ఇప్పుడు చదివిన 5వ అధ్యాయంలో ఏముందంటే, డాంబికులని సన్నిధిలో నిలవలేరంట. నిలబడతారా? స్థిరత్వం ఉండదు. సరే ఎక్కడో ఒకటి పోను ఉరుకాట పారాట శంసం లేదు, ఉరుకుతారు కదా. వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి ఆదివారమే ఒకటి పాక ఉరుక. అందుగురించే ఎవరికైనా నీకు నాకు ఇచ్చాడు. డాంబికులని సన్నిధిలో నిలవలేరని కీర్తన గ్రంథంలో ముందుగా రాయించాడు. పిల్లరా, అందుగురించే నన్ను నమ్మిన బిడ్డలకు ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. ఏది ఆస్తి? పరలోకంలో ఆస్తిస్తాం. అందుగురించి సత్యములో ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీవు నేను మనం ఎలాగా బతుకుతున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. అందుగురించే ప్రతి ఒక్కరి కరపత్రిక ద్వారా, మన జీవితం ద్వారా, మన పాట ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా ఆయనకి సమర్పించుకుందాం. ఒక్కసారి మనము ఒక్కసారి మనోనేతమైన కళ్ళు వెలిగించుకుందాం. నిజంగా దేవుని వాక్యం చెప్తుంది, నీలములతో నీలాజంతో కడతానంటాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తానంటాడు. అందుగురించి సత్యపూర్వక ప్రాణాలు పోగొట్టుకున్నారు శిష్యులు. మరి నీవు నేను మనం ప్రాణాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే కట్ చేస్తానంటాడు. దేవుని కంటే ఎక్కువ హైలైట్ చేస్తే కట్ చేస్తాంటాడు. దేవుని విషయంలో మనం తగ్గాల, ఆయన గొప్ప చేయలేరా. అందుగురించి ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా, యేసుక్రీస్తు కొందరికి కాదు. యేసు ప్రభు అమెరికా దేవుడు, లండన్ దేవుడు, జపాన్ దేవుడు, మాలామాలి దేవుడు, అమెరికా దేవుడు, లండన్ అనే మూర్ఖులు మత చాందాసలు లోకపోలేదు. యేసుక్రీస్తు అందరికీ బైబిల్ చెప్తుందండి. ఒక కులాన్ని కట్టడానికి, ఒక మతాన్ని కట్టడానికి రాలేదు. యేసు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసు ప్రభువును పంపించాడు తండ్రి అని దేవుడు. నీకు విశ్రాంతి ఇస్తానంటాడు. ప్రయాసపడి పాప భారం మోచిన సమస్తమైన జనులారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి. నీకు విశ్రాంతి కావాలంటే యేసు పాదాల దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నేను పాపి, నా పాపాలు క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు. నమ్మదగినవాడు ఆయన, నెమ్మదగినవాడు, నీతిమంతుడు, న్యాయాధిపతి అయినటువంటి ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు క్షమిస్తాడు. కన్ను ముచ్చుకుందాం, ప్రార్థన చేస్తూ.
అని నన్ను నమ్మితే నువ్వు దేవుని నమ్ముకున్నావో, నువ్వు ఎవరిని నమ్ముకున్నావో, ఏ ఆలోచనలో, ఏ రూట్లో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన జీవితాన్ని మనం పరిచయం చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ రాడు. అందుగురించే ప్రయాసంతో ఉన్న వారలారా, మిలిటరీ కాలనీలో ఉన్న ప్రయాసపడుతూ ఉన్న వారలారా, ప్రపంచ దేశాలకు వెలుగెత్తి సాటిస్తుంది. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? నీ బతుకును నాకు ఇస్తావా? నీ జీవితాన్ని నాకు ఇస్తావా? నీవు నాకు ఇస్తే నీలోకి వస్తానంటాడు. హృదయం తలుపులు తట్టుతుంది దేవుని వాక్యం. నన్ను నమ్మితే ఆస్తికర్తత చేస్తే అంటాడు. ఈ సమయంలో వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించుకో. ఒకసారి మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఎంతోమంది నశించి నాశనం అయిపోతున్నారు. అపవాది బంధకాల్లో కెరుక్కున్నారు. వారిని రక్షించాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. నీవు సువార్త కొరకు న్యాయం చేస్తావా? ఒక అబ్రహాము వలె పోలి నడుచుకునే వారిగా ఉన్నాం. ప్రార్థన చేసుకుని తలలో ఉంచినట్టయితే దేవుని సేవకుడు జైపాల్ గారు వాక్యాన్ని నిమిత్తం ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ అనుదినము అవును స్తోత్రం. అవకాశం సత్యమైన మాటలు చేసుకుని ప్రతి ఒక్కరు పరలోకంలో మాత్రం నిత్యమైన నివాసాలను పొందపరిచిన లోకంలో ఉన్న దేవతను పరదేశము యాత్రికులు ప్రభావం మరి దీని మీద నన్ను మీరు ఎప్పుడోసారి వెళ్ళిపోక తప్పదు. మా పరలోక తండ్రి అని తెలుసుకొని నన్ను మరి మేము మీ అందరూ లక్ష్యం నుంచి తండ్రి లోకంలో ఉన్నంత వరకు తండ్రి భయంతో భక్తితో బ్రతుకుతున్నట్టు మేము బ్రతుకలమంతా అనేక ఆత్మలో వైపు చేర్చుకు మంచి మంచి వచ్చేస్తున్నాము. ప్రార్థన పేర్కొన్నాడు. తండ్రి ఆమె.